బాలు అయితే ఎప్పుడు మలేషియా తీసుకొని వెళ్తానో అని చెప్పనని ఇంకా పాస్పోర్ట్ల కోసం అయితే నేను ఈ ఫామ్స్ తీసుకొచ్చాను అని అన్నాడో లేదో ఇంకా అందరినీ పక్కకు నెట్టి మరీ బాలు దగ్గరికి అయితే వెళ్ళి రే బాలు ముందు త్వరగా నా పాస్పోర్ట్ వచ్చేలా చూడురా అన్నట్టుగా ప్రభావతి మాట్లాడుతుంది. ఎప్పుడు లేని ప్రభావతి అయితే ఇంకా బాలుతో అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అందరికీ షాక్ అనమాట. బాలు నా కొడుకు అన్నట్టుగా తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా రోహిణికైతే మాత్రం మలేషియాలో ఇదంతా అయినా దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదరా అని చెప్పనని ఇంకా ప్రభావతి అంటూ ఉంటే, అమ్మ దీంట్లో నీకు ఒక లాభం ఉంది. మనము ఇక్కడ ఛార్జీల వరకే పెట్టుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఖర్చు ఉండదు. ఎందుకు చెప్పు అని అంటే ఇంకా ప్రభావతిని అక్కడ రోహిణి వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లుంది అంటే అందుకని మనం వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు ఒక పెద్దగా ఖర్చులు ఉండవు. అవునరా నిజంగా భలే చెప్పావరా అని ఇంకా సొంత ఇంకా తల్లి కొడుకులు ఎంత ప్రేమగా ఉంటారో ఇంకా అలాగే ఉంటారు. ఇంకా మీనా చెప్పే మాటలకు కూడా అయితే ప్రభావతి అవును కరెక్ట్గా చెప్పింది మీనా కూడా అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా అందరికీ షాక్ అనమాట. అంటే మామయ్య ఈరోజు ఏదో జరిగేలా ఉంది మామయ్య అని చెప్పానంటే నువ్వు ఒక దానివే, నీకు మంచి చెప్పినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు, చెడు చెప్పినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అయినా నా కొడుకు నన్ను మలేషియా తీసుకొని వెళ్తుంటే మీకు అందరికీ నచ్చట్లేదు అని చెప్పనని ఇంకా శృతి వాళ్ళకైతే మాకు డబ్బింగ్లు ఉన్నాయి, అలాగే నాకు సెలవు ఇవ్వలేదు అని చెప్పని రవి అంటాడు. ఇంకా మనోజ్నైతే ఇంకా రోహిణి అక్కడికి వెళ్ళి నా పరువు తీయడానికే మీరందరూ అక్కడికి వెళ్తానంటున్నారు కదా, నేనే వదిలేసుకొని వచ్చేసినప్పుడు మళ్ళీ మీకెందుకు అక్కడ పని అన్నట్టుగా ఇంకా రోహిణి అయితే మనోజ్ని మారుస్తుంది. ఇంకా మనోజ్ అయితే కిందకు వచ్చి ఎవరు మలేషియాకి వెళ్ళడానికి వీల్లేదు, అది నా మామగారుగా ఇల్లు కాబట్టి మీరు అక్కడికి వెళ్తే నా పొరుగు పోయినట్టేనని చెప్పని అంటూ ఉంటే ఏడ్చినట్టున్నావు, మేము వెళ్ళడం మాత్రం ఖచ్చితం, ఎందుకంటే అక్కడ మా వియ్యంకుడు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళలేదు అంటే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట అనేది వచ్చేస్తుందని చెప్పనని నీ పెళ్ళని చెప్పి పంపించిందా ఇవన్నీ మాటలు అక్కడికి వెళ్ళకూడదని అన్నట్టుగా ఇంకా బాలునైతే మాత్రం రే బాలు వీళ్ళు అంటూనే ఉంటారు కానీ నువ్వు వెళ్ళి పాస్పోర్ట్లు అన్నీ చేసేసి మనం రేపు పద్దనికే వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే ఉత్సాహం అలా ఉంటుంది. ఇంకా తనైతే సత్యమైతే ఏందో ప్రభావతి నీ విషయంలో నాకు అన్ని తలతెక్కగా ఉన్నాయి, ఏం చేస్తున్నావో ఏందో అని చెప్పారంటే మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను డ్రెస్సులు కొనాలి, మలేషియాలో చీరలు కట్టుకోరంట, అక్కడ డ్రెస్సులే వేసుకుంటారని కామాక్షి వదిన చెప్పింది అంటూ ఉంటే మమ్మీ నీకు డ్రెస్సులే ఏంటి, ఇంకా నీకు నైట్ డ్రెస్సులే నేనే తీసుకొచ్చిస్తాను అన్నట్టుగా బాలు చెప్తుంటే నువ్వు నాకు నచ్చిన కొడుకురా నువ్వు అన్నట్టుగా ఇంకా ప్రభావతి ఇంకా బాగా ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రోహిణిని కూడా ఒక పక్క గమనిస్తూ ఉంటారు. తను ఈ విధంగా చేస్తుంది అంటే తను దానికి ఏదో ఒకటి అడ్డుపుల్ల వేస్తుంది, కానీ అది ఏంటో అనేది తెలుసుకోవాలి అని చెప్పని బాలు మీన చూస్తారు.